హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా, అందరూ బాగుండాలి. మేము రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసామండి. వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఒక 3 to 4 పెట్టాము. సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇంకా లైక్స్ కావాలి, సబ్స్క్రైబ్స్ కావాలి. మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానని ప్లీజ్ హెల్ప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇక్కడ ఈరోజైతే వ్లాగ్ చేసామండి. ఆ వ్లాగ్ ఏంటంటే ఈరోజు కొమరెల్లి మల్లన్న దగ్గరికి వచ్చాము మేము. ఎవ్రీ సంక్రాంతికి వస్తామండి. కానీ సంక్రాంతికి జాతర జరుగుతుంది ఇక్కడ కాబట్టి జాతర అప్పుడు వస్తే జనాలు ఎక్కువ ఉంటారు. పిల్లలు ఉన్న దగ్గర కుదరదు కదా అండి. అందుకనే మేము ఒక 10 days ముందు వచ్చి ఇక్కడ బోనం వండి స్వామికి పెట్టేసి వెళ్తాము. మొక్కి దర్శనం చేసుకొని వెళ్తాము. ప్రతి సంవత్సరం మా అత్తమ్మ వస్తుంది ఇక్కడ మాతో పాటు. మా అత్తమ్మ వచ్చి బోనం వండి పెట్టేదండి. తను ఈసారి రాలేకపోయింది, ఊర్లో ఉండి రాలేకపోయింది. మా వరకే వెళ్ళాము. నేను, మా పిల్లలు, మా చెల్లి, మా తోటి కోడలు వచ్చి మేము ఈసారి అయితే బోనం వండినామండి. ఎలా వండుతామో, ఎలా పెడతామో మాకైతే అసలు క్లారిటీ లేకుండా వచ్చామండి. కానీ ఎలా అయినా సరే కానీ అంతా అయితే బాగానే జరిగింది. ఫైనల్గా మంచిగా వచ్చామండి. వచ్చి బోనం స్టార్ట్ చేసాము. కానీ ఎలా వండాలి ఏంటి అనేది మాకు అంత క్లియర్గా ఇక్కడ కొమరెల్లి మల్లన్న దగ్గరికి తెలియదండి. ఎందుకంటే ఇంతకుముందు మేము మైలారం మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళం. మాకు అక్కడ దగ్గర అవుతుంది, మా ఊరికి అక్కడ దగ్గర అవుతుంది కాబట్టి మా అమ్మమ్మ తన అప్పటి నుంచైనా ఆ మైలారం వెళ్తుందేనంట. నా మ్యారేజ్ అయినాక కూడా మేము మైలారం వెళ్ళడమే స్టార్ట్ చేసాము. అక్కడ ఏంటంటే మేము మా అత్తమ్మని బోనం వండి పెట్టేది. అన్నం పచ్చిపులుసు, బెల్లం అన్నం పచ్చిపులుసు చేసి బోనం వంటే మేము దర్శనం చేసుకొని వచ్చి మేము పెట్టేవాళ్ళమండి. కానీ మా పాప పుట్టిన 5 years నుంచి మేము సిటీలో ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇంకా అక్కడ దూరం అయిపోతుందని చెప్పేసి అక్కడైనా మల్లన్ననే ఇక్కడైనా మల్లన్ననే అని చెప్పేసి మేము కొమరెల్లి రావడం స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చిన 5 years నుంచి కూడా మేము బోనం స్టార్ట్ చేసి కూడా 2 years అయ్యిందండి. లాస్ట్ టైం కూడా మా అత్తమ్మ వచ్చింది. మైలారంలో అయినా మా అత్తమ్మనే వండి పెట్టేది. ఎక్కడ మేము చేయలేదు. ఇక్కడే ఈసారే ఫస్ట్ టైం మేము వచ్చి బోనం వండడం. అందుకనే నేను ఈసారి వ్లాగ్ చేశానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు వచ్చి బోనం చేసి పెడుతున్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది. మేము కూడా బెల్లం అన్నం వండి కలగూర చేసి పెట్టినాము స్వామికి. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా దర్శనం అయిందండి. కానీ ఇక్కడ ఏంటంటే వీక్ డేస్లో రావాలి అనండి. జాతర ముందు కానీ జాతర అప్పుడు కానీ వీకెండ్స్ వచ్చామంటే అసలు చుక్కలు కనిపిస్తాయి. దర్శనంకి అయితే 4 hours టైం పట్టింది. చాలామంది జనాలు ఉంటారు. సండే రావద్దు, నార్మల్ డేస్ వచ్చి దర్శనం చేసుకుంటే ఫ్రీగా అయిపోతుంది. పిల్లలున్న వాళ్ళకి చాలా కష్టం అవుతుందండి. సండే వచ్చామంటే అసలు చాలా కష్టం, లేట్గా అవుతుంది దర్శనం. జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వీక్ డేస్లో వచ్చి దర్శనం చేసుకుంటే బెటర్. బోనం అయితే వండుతున్నానండి. చాలా మంచిగా అనిపించింది. పొయ్యి మీద వండడం ఇంకా హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. మంచిగా చేసి పెట్టాము. దర్శనం కూడా అంత బాగానే అయింది. ఈసారి అయితే ఇలా చేసుకున్నామండి. మేము వచ్చేటప్పుడు వర్గల్ కూడా వెళ్ళేసి వచ్చామండి. మాకు సిటీకి వచ్చే రూట్లోనే వర్గల్ కూడా టచ్ అవుతే అక్కడికి వెళ్ళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. సరస్వతి దేవికి మొక్కి ఆ వీడియో కూడా పెడతానండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నా, నేను సపోర్ట్ చేయండి. ఇక్కడ వీడియోలో అయితే అదిగోండి బోనం చేసి పెడుతున్నాను నేను. పూలు అవన్నీ పెట్టి మాకంత క్లియర్గా తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి మేము చేస్తున్నామండి. ఎలా చేస్తారు ఏంటి అనేది పక్క వాళ్ళని అడిగి చేసాము మేము. కానీ ఎంత చేసినా లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే మంచిగా అనిపించిందండి. చాలా బాగా చేసాము. ఇంక ఈసారి తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం మాకు ఇంకా ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఈసారి మొత్తం తెలుసుకొని చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మేము పర్ఫెక్ట్ అయిపోతాము, ఇంకా బాగా చేస్తాము. మీలో ఎవరైనా కొమరెల్లికి వచ్చి బోనం వండి పెట్టే వాళ్ళు ఉంటే మాకు కూడా కొన్ని చెప్పండి. ఎలా చేసాం ఏంటనేది కొంచెం చెప్పండి. ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా సరిగ్గా చేయకపోతే కూడా కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇయర్కి మేము అది రెక్టిఫై చేసుకొని మేము మంచి పూజ చేస్తాం ఇంకా. ఎందుకంటే ఈసారి మాకు తెలియదు కదా అండి, అందుకే ఇలా చేసాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్